ప్రియమైన సహోదర సహోదరులకు క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియచేస్తున్నా. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఎవ్రీ డే దట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుని నేను రోజు స్తుతిస్తుంటాను. యూ ఆల్సో develop the attitude to praise God what he has done in your life. మీరు కూడా ప్రతిరోజు దేవుడు మీ జీవితాల్లో ఏం జరిగించారో దానిని బట్టి దేవుని స్తుతించేవంటి ఆ యొక్క యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొక వాక్య భాగం దేవుడు మనం చదువుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలాగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో దేవుడు అనేక మాటల ద్వారా, అనేక సూత్రాల ద్వారా, అనేక పద్ధతుల ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించి పెట్టారు ఆయన. మరొక సూత్రము, ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మరొక మాట ద్వారా, మరొక వాక్యం ద్వారా మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు, ఈయన యేసు ప్రభువు యొక్క శిష్యుడు. ఈయన గలతీ అనేది ఒక పట్టణము, ఆ పట్టణంలో క్రీస్తు సంఘమున్నది. ఆ సంఘానికి ఈ యొక్క పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏం రాస్తున్నాడో ఒకసారి చూడండి. 1వ అధ్యాయం గలతీ పత్రిక 10వ వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోడువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును అనే మాట మనం చూస్తున్నాం. పౌలు అంటున్నాడు గలతీలకు రాస్తూ, నేను మనుషుల్ని సంతోషపెడుతున్నానా లేక దేవుణ్ణి సంతోషపెడుతున్నానా? ఒకవేళ మనుషులనే వాడిగా ఉంటే నేను క్రీస్తు దాసుడును కాను. అంటే పౌలు యొక్క మాటల్లో అర్థం ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడుగా కాకుండా దేవునినే సంతోషపెట్టేవాడుగా నేను ఉన్నాను అని ఆయన ఈ విధంగా గలతీ యొక్క సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటే మనుషుల యొక్క మెప్పు పొందాలని, మనుషుల యొక్క ఆదరణ పొందాలని, మనుషుల యొక్క దృష్టిలో పడాలని, మనుషుల యొక్క దయ లేక ప్రేమ లేక అనుగ్రహం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సంపాదించుకోవాలని చాలామంది ఆరాట పడిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో, ఈ క్రమంలో వారు దేవునిని పట్టించుకోరు, దేవునిని అసలు లెక్క చేయరు. ఎంతసేపు కూడా మనుషులను మెప్పించాలనే చూస్తుంటారు, మనుషుల్ని సంతోషపెట్టాలనే చూస్తుంటారు, కానీ దేవుని సంతోషపెట్టాలని అనుకోరు. ఇక్కడే వీఆర్ మిస్సింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇక్కడే దేవుని ఆశీర్వాదాలు మిస్ అవుతున్నాం మనం. వీ షుడ్ నాట్ మిస్ ద లాజిక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తత్వాన్ని, సత్యాన్ని మనము మిస్ అవ్వకూడదు. పౌలు చెప్తున్నాడు, if you want to live a successful life in your life in this world, ఈ లోకములో నీవు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే you must be pleased to God and you must please to God. దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి తప్ప you should not please to the men. నువ్వు మనుషులను సంతోషపెట్టేవారుగా కాదు. కానీ ఏం జరుగుతుందంటే, మనుషులను సంతోషపెట్టేవారుగానే ఉన్నారు తప్ప దేవుని సంతోషపెట్టేవారుగా లేరు చాలామంది జీవితాల్లో. అందుచేతనే దేవుని ఆశీర్వాదాలు మిస్ అవుతున్నారు. ఈ రోజున నువ్వు ఉన్నతమైన జీవితం జీవించాలంటే ఈ లోకంలో ఒక జ్ఞానవంతుడిగా, ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక మంచి కుటుంబంతో నువ్వు జీవించాలనుకుంటున్నావా? అలా అనుకుంటే ఏం చేయాలో తెలుసా? యు మస్ట్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు, మనుషులను కాదు. వెన్ యూ ప్లీజ్ గాడ్, ఎవ్రీథింగ్ ఫాలోస్ ఆఫ్టర్ యూ. దేవుని సంతోషపెడితే నీకు కావలసింది నీ వెనకాల వస్తుంది.
కానీ మనుషులు సంతోషపెడితే ఇట్ విల్ నాట్ కమ్ ఆఫ్టర్ యూ. నీకు కావాల్సింది వెనకాల రాదు, కానీ నీకు నిరాశ, నిస్పృహ, ఏమంటే నీకు భయము అన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ వేర్ ఆర్ వి మిస్సింగ్ ద లాజిక్? ఎక్కడ మనం లాజిక్ మిస్ అవుతున్నాం ఒకసారి అర్థం చేసుకోండి. మనుషులను సంతోషపెడుతున్నారా, దేవుని సంతోషపెడుతున్నారా? దేవుని సంతోషపెట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుని సంతోషపెట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వినటం. దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత ఆ వాక్యాన్ని విశ్వసించటం, తర్వాత మారు మనసు పొందటం, తర్వాత బాప్తిస్మం తీసుకోవటం, తర్వాత ఆయన సంఘములో సభ్యుడిగా కుమారుడవచ్చు, కుమార్తె అవ్వచ్చు, కుమారుడుగా కుమార్తెగా జీవించటం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందడం, బైబిల్ చదువుటలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, సంఘ పరిచర్యలో పాలుపంపులు పొందుటలో కానీ, దేవుని పని చేయటంలో కానీ, దేవుని సేవకులకు సహాయపడటంలో కానీ యూ షుడ్ నాట్ గో బ్యాక్. నువ్వు వెనుదీయడానికి వీల్లేదు. దట్ ఈస్ కాల్డ్ ద ప్లీజింగ్ ఆఫ్ గాడ్. అది దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే. వెన్ యూ గివ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు గాడ్, నీ విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు యు ఆర్ ప్లీజింగ్ టు గాడ్, యు ఆర్ ప్లీజింగ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెడుతున్నావు. గాడ్ కౌంట్స్ దట్. దేవుడు దాన్ని లెక్కిస్తాడు. కానీ మనుషులు సంతోషపెట్టేవారుగా ఉన్నారు చాలామంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండొద్దు, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండండి. నీకేం కావాలో ఈ జీవితంలో, ఈ లోకంలో, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 6:33 మత్తయి గారు ఏం రాస్తున్నారంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై మొట్టమొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును అనే మాట మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదట మనం దేవుని సంతోషపెడితే, దేవుని రాజ్యము చూస్తే, దేవుని వాక్యము చూస్తే, దేవుని సంఘము చూస్తే, నీకేది అవసరమో అవన్నీ కూడా ఇస్తాడు దేవుడు. మనసును సంతోషపెట్టడం వలన నీకు నిరాశ ఎదురవుతుంది, నిస్పృహ ఎదురవుతుంది, వేదన ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది. కానీ దేవుడు, గాడ్ డజంట్ మేక్ యూ టు క్రై. దేవుడు నిన్ను దుఃఖించడానికి నీకు అవకాశం ఇవ్వడు దేవుడు. గాడ్ డజంట్ అలౌ యూ టు ఫీల్ సారో. దేవుడు నిన్ను విచారించడానికి ఆయన అవకాశం ఇవ్వడం. కానీ మనుషులు మనల్ని విచారింపు చేస్తారు. చాలా జాగ్రత్త సుమా. టు హూమ్ యు ఆర్ ప్లీజింగ్. ఎవరు నువ్వు సంతోషపెడుతున్నావు? పౌలది అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెడుతున్నానా, దేవుని సంతోషపెడుతున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెడితే నేను క్రీస్తు వాడిని కానని చెప్తున్నాడు. కనుక అంటే ఏంటి దాని అర్థము? నేను మనుషులను సంతోషపెట్టట్లేదు, దేవుడినే సంతోషపెడుతున్నాను. మీరు కూడా దేవుడినే సంతోషపెట్టండి, మనుషులను కాదు. మనుషులు మెప్పు పొందాలని చాలామంది ఊరినే ఆరాటపడిపోతూ ఉంటారు. ఇట్ విల్ బీ కాస్టింగ్ నథింగ్. అది దాంట్లో ఏమీ కూడా లేదండి. కనుక ఈ రోజున దేవుని సంతోషపెట్టేవారు ఉండండి. ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించండి. ఒక విలువైన జీవితాన్ని జీవించండి, ఉన్నతమైన జీవితాన్ని జీవించండి. గాడ్ విల్ గివ్ యూ. దేవుడు నీకు ఇస్తాడు. ఏ రకంగా మనం జీవిస్తాం? చాలామంది దేవుని మందిరం అంటే పట్టించుకోరు, దేవుని సేవకులు అంటే పట్టించుకోరు, దేవుని యొక్క పాటలు వాక్యం అంటే పట్టించుకోరు. అసలు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవుడు దాన్ని అంగీకరించడు. ఒక సూత్రం ఈరోజు గాడ్ ఈజ్ టెలింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఒక సూత్రం చెప్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు లివ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలంటే జస్ట్ ప్లీజ్ టు గాడ్. ప్లీజ్ గాడ్. దేవుడిని సంతోషపెట్టు. దేవుడిని సంతోషపెడితే దేవుడు నిన్ను సంతోషపెడతాడు. ఆయన నిరాశపరచుడు. మనుషులు మనల్ని నిరాశపరుస్తారు, కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనుషులు అంటే వాడు కాదు. వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బీ లైక్ ఏ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలుగా ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మేము దీవించి ఆస్వాదించడం కనుక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వచ్చి కంట్లు మూసుకోండి.
ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో ఈ నూతన దినం మీరు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. మేలు చేయండి ప్రభా, కృప చూపించండి. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయండి. దేవా, అవసరాలు అక్రతలు తీర్చండి ప్రభా. చాలామంది ప్రార్థన సహాయం కోరారు. వారి జీవితాల్లో ఏది అవసరమో మీకు తెలుసును ప్రభా. వారి జీవితాలను మీరు కట్టమని కోరుతున్నాను. ఘనత మహిమా ప్రభావములు పొందండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఘనమైన కార్యములు జరిగించమని ప్రభు. ఘనత మహిమా ప్రభావములు పొందమని, మా జీవితాల్లో విజయము చేకూర్చమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.